వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మంచి మంచి విషయాలు అండ్ దేవాలయం గురించిన ప్రత్యేకమైన మహిమలు ఇవన్నీ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన అతి ముఖ్యమైన, అతి పవిత్రమైన, అతి పవర్ఫుల్ అయిన, మనం నిత్యం మన భయాందోళనలో మనం తలుచుకునే ఆ హనుమంతుల వారి దేవాలయం అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ దేవాలయం ఎక్కడుంది, ఏంటి, ఈ దేవాలయం యొక్క స్పెషల్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దేవాలయం గురించి చెప్తే మీరు నమ్మరు. అసలు మామూలుగా లేదు ఈ దేవాలయం యొక్క హిస్టరీ. చాలా బాగుంది, మీరు నమ్మరు చెప్తే. గత 450 సంవత్సరాల నుండి ఈ దేవాలయంకి హనుమాన్ పూజలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. బట్ ఆ హనుమాన్కి ఏదైతే సింధూరం ఉందో అది పెట్టారు. దానికి కారణం కూడా నేను పూజారి గారిని అడిగాను. తను క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ దేవాలయంలో ఉన్న ఈశాన్య శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం చాలా ప్రత్యేకమైన శివలింగం. ఈ శివలింగం అయితే ఏదైతే ఉందో ఈ శివలింగము మనకు గోశాల ఉంది కదా, ఈ హనుమాన్ ప్రాంగణంలో గోశాల కూడా మనకు ఉంటుంది. ఆ గోశాలలో ఆవులకి సంబంధించిన ఏదో సంథింగ్ ఇష్యూస్ రావడం వల్ల అది మొత్తం క్లీన్ చేసే ప్రాసెస్ లో ఆ శివలింగం అయితే లభించిందంట. అది కూడా 6 టన్ వెయిట్. స్వయంభుగా వెలసిన స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా మహత్యం ఉన్న దేవాలయం ఈ దేవాలయం. ఇక్కడ కోరుకొని ఒక్క ముడుపు కడితే చాలు తప్పకుండా నెరవేరుతుందన్న విశ్వాసం ఇక్కడ ఉన్న ప్రజల్లో మనం చూడొచ్చు. ఓకేనా, ఈ దేవాలయం అంత హిస్టారికల్ దేవాలయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్వామివారి దగ్గర వచ్చే, ఆ పాదాల దగ్గర వచ్చే వాటర్ కానివ్వండి, ఆ స్వామివారి రూపం కానివ్వండి, ఆ కేసరి నందుని రూపం కానివ్వండి, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ హారతి ఇచ్చే టైంలో కూడా నేను వీడియో తీశాను. మనసుకి చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. ఇక్కడ నేను చెప్పాను కదా, స్వయంభుగా శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి, ఆ శివాజీ మహారాజ్ గారి గురువు సమర్థ రామదాస్ గారు నిర్మించిన దేవాలయం అండి. ఆయన ఈ ఆలయ పర్యటనకు వచ్చినప్పుడు అయితే ఈ ఆలయం వచ్చేసి రామునికి సంబంధించిన, మన రామాయణం ఉంది కదా, ఆ రామాయణానికి సంబంధించిన ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సీతాదేవిని వెతికే సమయంలో హనుమంతుల వారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ముచ్చుకుంద నదిలో ఇక్కడ ఇట్లా ఒకసారి మునిగి తేలాడంట. ఆ తేలిన సమయంలో ఇట్లా జల్దరి అంటే ఇట్లా అనుకున్నప్పుడు ఏదైతే ఆ స్వామివారి నుండి వచ్చిన వాటర్ చిలికి ఇక్కడ పడ్డాయో ఆ ప్లేసే ఈ ప్లేస్. ఓకేనా, ఇక్కడ సమర్థ రామదాస్ గారు వచ్చి ఆ స్వామివారిని మనసులో ధ్యానిస్తూ ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మీకు ఆ విషయాలు మొత్తం నేను చూపిస్తా, స్వామివారిని కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ని నిర్మించిన సమర్థ రామదాస్ గారిని కూడా నేను చూపిస్తా. ఎందుకంటే ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి భక్తులకి తమ కోరికలు తీర్చే విధంగా ఇక్కడ స్వామివారు ఉన్నారని మనకు తెలియజేయడంలో చాలా కృషి చేశారు. తప్పకుండా ఆయన దీవెనలు మనకందరికీ ఉండాలని, ఆ స్వామివారి దీవెనలు అందరినీ మనకు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. పదండి.
జయ జయ రఘువీర సమర్థ శ్రీ కేసరి హనుమాన్ మహాసంస్థానము 450 సంవత్సరాల క్రితం శ్రీ సమర్థ రామదాస్ స్వామి గారు శివాజీ గురువు గారు స్థాపించిన ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత పక్కన ఉన్న ముచ్చుకుందా నది, ఇప్పుడు తర్వాత కాలక్రమేణా అది మూసీ నది అయింది. ముచ్చుకుందా నది ఇసుకతో చేసిన విగ్రహం. అయితే మీకు ప్రతి చోట ఆంజనేయ స్వామికి సింధూరమే పెడతారు. ఇక్కడ ఏంటంటే సింధూరం ఆ ఇసుక పైన ఉండదని గంధము దాంట్లో కుంకుమ పువ్వు వేసుకుంటూ లేపనం తీసి ఆ లేపనంతోనే ఆంజనేయ స్వామికి అభిషేకం నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆ కేసరి పెడతారని ఆయనకు కేసరి హనుమాన్ అని పేరు వచ్చిందన్నమాట. అయితే మీకు సింధూరం పెట్టాలంటే నూనె పెట్టాలి. అయితే ఇక్కడ నూనె పెట్టరు కాబట్టి ఇక్కడ 5 దీపాలు ఆవు నూనెతోనే అస్తమానం వెలుగుతూ ఉంటాయి. అది కూడా ఎట్లా వెలుగుతాయంటే ఇక్కడ శనివారం మంగళవారము ఏదైనా కార్యసిద్ధి ఉన్నవండి దాని గురించి ముడుపు కట్టుకొని వాళ్ళకి ఇచ్చిన చిన్న నియమం చేసుకోవాలి. ఇంటి దగ్గరే కార్యసిద్ధి అయిన తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి ఆ దీపాల్లో కిలంబావు ఆవుని సమర్పిస్తారు. దాంతోనే ఆ దీపాలు 450 సంవత్సరాల నుంచి వెలుగుతా ఉంది. ఇంకా ఆయన పాదాల మధ్యలో నిత్యం తడి ఉంటుంది. ఆ నీళ్లు అందరిపైన వేస్తాము. మొత్తం ఆల్ ఓవర్ తీసుకొచ్చి ఏదైనా రోగ నివారణ ప్రతి దానికి పనిచేస్తుంది అది. ఇంకా ఇక్కడ ఈ సంస్థానంలో నాది 11వ తరం సేవలో ఉంది. ఇక్కడ ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అంటే మీకు ఏ దేవాలయం అయినా గర్భాలయం వరకు ప్రవేశం ఉండదు. బయట నుండే దర్శనం ఉంటది మగవాళ్ళకి కూడా. అయితే ఇక్కడ మగవాళ్ళకి లోపల తీసుకుంటారు కాబట్టి వివస్త్రం చేసి గర్భాలయం అని ఓపెనే తీసుకెళ్తారు లోపల. అయితే ఆడవాళ్ళకి ఆంజనేయ స్వామి అని ఆడవాళ్ళ గర్భాలయం తీసుకెళ్లారు. అదే తేడా. అందుకోసమైన దర్శనం లేదని కాదు, ఇక్కడ నుంచి మీకు మంచి దర్శనం అవుతుంది. బయట నుండి కూడా దర్శనం అంటే ఇక్కడ కిటికీలోంచే దర్శనం చేస్తారు. ఆడవాళ్ళకి ఇక్కడ నుంచే దర్శనము, మగవాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు. అయితే ఈ దేవాలయము సమర్థ రామదాస్ గారు నిర్మించారు కదా. అయితే నేను విన్నది ఏంటంటే ఈ దేవాలయము రామాయణానికి సంబంధం ఉంది అని చెప్పి అంటే ప్రచారంలో ఎట్లా అంటే రామాయణ కాలంలో ఆంజనేయ స్వామి సంచరించిన ప్రదేశం అనమాట. ఈ ముచ్చుకున్న నది తీరం అంతా లంకకి వెళ్లే ముందు ఇక్కడ సంచరించిన స్థలాలు అనమాట. ఇక్కడ ధ్యానం చేసుకున్నారు ఆయన కూడా. సో అందుకోసమనే ఎక్కడైతే విశిష్టమైన స్థలాలు ఉన్నాయో సమర్థ రామదాస్ వారి గారు పాదయాటన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాటన చేసి ఆయన ఎక్కడెక్కడ ముఖ్య స్థలాలు ఉన్నాయో అక్కడ ఆంజనేయ స్వామిదే స్థాపించినారు. అయితే ఈ కుంకుమ పువ్వు పెట్టి ఆంజనేయ స్వామికి పెట్టేది ప్రపంచంలో ఇది ఒకటే ఉంది, వేరే ఎక్కడ లేదు దేవాలయం. గంధము కుంకుమ పువ్వు మీకు ఎక్కడైనా నార్మల్ రాతిలో ఉంటది, లేకపోతే సింధూరమే పెడతారు మేము మోస్ట్లీ. కుంకుమ పువ్వు పెట్టే ఆంజనేయ స్వామి ఇది ఒకటే ప్రపంచంలో. ఇక్కడ బయట ఈశాన్యంలో ఒక శివాలయం ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే ఈశాన్యేశ్వరుడు మా దగ్గర పక్కన గౌశాల ఉంది. గౌశాలలో ఒక 5 years బ్యాక్ అన్ని ఆవులకు ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఇదే రైనీ సీజన్ లో మొత్తం కింద మట్టిలాగా ఉండేది ముందు. ఆ మట్టిలో తాకి దానికి అన్ని పురుగులు పట్టినాయి కాళ్ళకి, అన్ని ఆవులకి, దగ్గర 100 ఆవులకి. అయితే ట్రీట్మెంట్ లో ఏం తెలిసిందంటే ఆ మట్టి వల్లే అది కాళ్ళలో స్టక్ అయ్యి పురుగులు వస్తున్నాయంటే మాకు సజెషన్ ఇచ్చారంటే ఇది మొత్తం క్లీన్ చేయించి స్లాబ్ వేయండి, దీంట్లో కింద అంతా స్లాబ్ వేస్తే మట్టి ఉండదు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో మాకు శివలింగం అక్కడ జరిగింది. అది ఆ లెవెల్ చేసి స్లాబ్ వేయాలి కాబట్టి స్వామివారు కూడా స్వయం. సో అక్కడ నుంచి తీసి ఆ విగ్రహం మీకు కనిపించడానికి అంత కనిపిస్తుంది. 6 tons ఉంది వెయిట్. అది 6 tons వెయిట్ ఉంది. మీకు బయట చిన్నగా పెట్టినారు, లోపల చాలా డెప్త్ లో ఉంటది అది. అంటే మన కనిపించడం మాత్రం చిన్నగా కనిపిస్తుంది. అయితే ఆ విగ్రహంది కూడా ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నార్మల్ కొంచెం బ్లాకిష్ షేడ్ కనిపిస్తుంది మీకు. ఒకసారి మీరు వాటర్ పోయంగానే స్కై బ్లూ కలర్ అయిపోతుంది. ఆ ప్రత్యేకత ఉంది దాంట్లో ఆ విగ్రహంలో. పక్కన అమ్మవారి రేణుకామాత ఆలయం ఉంటది. అది కూడా ఆల్మోస్ట్ 250 years ఓల్డ్ ఆలయం. ఇక్కడ శనేశ్వరుడు కూడా ఉన్నట్టు. శనేశ్వరుడు మధ్యలో ఒక 25 years అయింది ప్రతిష్ట చేసి. ఇక ఆయన ఆజ్ఞ ఉంది రావాలని వచ్చేసినాడు ఆయన. ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా పిల్లలకి బయట మన దగ్గర సంగీత పాఠశాల ఉంది, కేసరి హనుమాన్ సంగీత పాఠశాల. హిందుస్థానీ సంగీతము, తబలా, హార్మోని పిల్లలకి నేర్పిస్తారు. చిన్న 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉంటారు దాంట్లో. సో అది దానికి ప్రతి సెకండ్ సాటర్డే సాయంత్రం 7 నుంచి 10 వరకు ఈ నెలలో ఏం వాళ్ళు నేర్చుకుంటారో దాని క్లాస్, దాని ఎగ్జామ్ ఇక్కడే ఉంటది. ఆంజనేయ స్వామి ముందే 3 గంటలు వాళ్ళ కార్యక్రమం ఏం నేర్చుకున్నారు ఇక్కడ ప్రదర్శన చేయాలి. ప్రతి సెకండ్ సాటర్డే ఉంటది. ఈ స్వామివారు ఇప్పుడు అంటే మనం ఇప్పుడు హైట్ లో ఫస్ట్ ఫ్లోర్ టైప్ ఉన్నాము. స్వామివారు కింద ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ పైన ఏం లేవు.
సమర్థ రామదాస్ స్వామి గారు వచ్చినప్పుడు అది ముచ్చుకుందా నది లెవెల్లో ఉంటది పక్కన, ఆ లెవెల్లో ఉంది. ఆయన అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇవన్నీ పైనుంచి అయినాయి. సో అట్లా ఇది పైకి ఉంది, అది గర్భాలయంలో ఉంది. నాకు ఏంటంటే ఈ మెయిన్ ఎంట్రన్స్ లో ఈ దేవుళ్ళు ఉన్నారు కదా, నాకు కొంచెం డిఫరెంట్ గా నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటిది సార్. దాని గురించి ఇది చూడండి, ఇది మోస్ట్లీ మీకు మధ్వ సాంప్రదాయం అనుకోండి, వైష్ణవ సాంప్రదాయంలో మీకు ఆంజనేయ స్వామి కూడా నామం ఉంది. సో అవును, మధ్యలో అందుకో విష్ణుమూర్తి ఉన్నాడు. అవును, అదే విష్ణుమూర్తి అవతారం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఆ కాలంలో ఇప్పుడు కొత్తగా చేసినా ఏం లేవు ఇక్కడ. అవునవును, అందరు ద్వారపాలకులు అనుకోండి, ఋషులు అందరూ పైన విష్ణుమూర్తి శేషశాయి పైన ఉన్నాడు. అదే ఈ కట్టడం చాలా పాతది, స్తంభాలు ఇవన్నీ మొత్తం మీకు అన్ని సింగిల్ పీస్ రాక్స్ ఇవన్నీ. అవును, ఈ కట్టడాలు ఇప్పట్లో 450 సంవత్సరాల క్రితం మన ఏమంటారు పురాతన కాలంలోనే సింగిల్ స్టోన్ తోటి తయారు చేస్తారు. ఇప్పుడు ఈ కట్టడాలు ఎక్కడ కనిపించవు. ఒకవేళ మామూలు సిమెంట్ తో చేసినా కూడా ఆ పురాతన శైలి అనేది కనిపించదు. ఈ నెయ్యి పోసారు కదా స్వామి మహారాజ్ గారు, ఇప్పుడు అంటే మామూలుగా హీట్ కి ఏదైనా కూడా మనం ఎంత నెయ్యి పోసినా మనం దీపం ముట్టిస్తాం కాబట్టి ఆ హీట్ కి అనేది ఆ నెయ్యి అనేది కరగడం జరుగుతుంది. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఓన్లీ ఆ ఏదైతే వెలుగుతుందో అక్కడి వరకే ఆ కరగడం అనేది, చుట్టుపక్కల మొత్తం నెయ్యి అనేది ప్రతి చోట కరుగుతుంది. అది మీరు చూడండి, దీపాల కింద ఇంకోటి ఉంటది. దాని స్టాండ్ బై కింద అది కరిగి కింద వచ్చినప్పుడు ఆ నెయ్యి కూడా మనం ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అది ఇస్తాం వాళ్ళకి. అది కొద్దిగా తీసుకొని కొద్దిగా చెస్ట్ కి రాసుకుంటే, స్కిన్ డిజీజ్ ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది అది తీసుకొని రాసుకుంటే దానికి ఉపశమనం. నెయ్యి కరిగి కిందికి వస్తాయి దాన్ని. ఆ నెయ్యిని ఏదన్నా రోగం మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్. దీపాలు కూడా హనుమాన్ జయంతి రోజు వెలిగించింది 2 days బిఫోర్, హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఆ నెయ్యి అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని తీసి పక్కన చేస్తారు అనమాట. ఒక చిన్న దీపం పెట్టి హనుమాన్ జయంతి రోజు రిఫ్రెష్ ఉంటది మొత్తం. అంటే 365 days వెలుగుతానే ఉంటది. అయితే ఒక రోజు ఒక చిన్న దీపం పెట్టి ఆ పాతది ఉండకూడదు, హనుమాన్ జయంతి రోజు ఫ్రెష్ పెట్టాలని మళ్ళీ రీఫిల్ చేస్తారు. అది ఇప్పుడు ఆ దీపాల్లో 15 kgs నెయ్యి వస్తుంది ఒక్కొక్క దీపం. అదే 5 దీపాలు. సో ఇట్లా మనం అభిషేకం ఎవరైతే చేస్తామో వాళ్ళకి ప్రత్యేకంగా అభిషేకం, ముడుపు కట్టిన వాళ్ళకి మాత్రమే కిలోంబావు నెయ్యి సమర్పించుకునే ఇది ఉంటది, నియమం ఉంటది. మిగతా ఇక యథాశక్తి భక్తులు వచ్చేవాళ్ళు ఎంత మీరు 10 రూపాయలు నెయ్యి ఇచ్చినా పోషిస్తాం. ఇప్పుడు స్వామివారి పాదాలకి వాటర్ వస్తున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఆయనకే తెలియాలి. అది ఎప్పుడు తడి ఉంటది, అది మెల్లగా స్లో ఫుల్. ఇంకా యాక్చువల్గా మోర్ ఓవర్ ఎట్లా అంటే ఇప్పుడు నిన్న ఫ్లడ్స్ లాగా వచ్చింది, అంటే ఇప్పుడు కొంచెం తక్కువైంది. ముందు కింద నుంచి మాకు ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసేవి లోపల, కింద నుంచి ఆడ నుంచే, అక్కడ కనెక్షన్ లేకుండా వచ్చేవి. ఈ మధ్య తగ్గింది అనుకోండి, తామే ఉద్భవించే వాటర్ అయ్యా. అదే నాకు అదొక చిన్న డౌట్ ఉండే, ఆ పదాల దగ్గర వాటర్ ఉన్నాయి కదా, ఎంత ముచ్చుకుందని అది పక్కన ఉన్నా కూడా డిస్టెన్స్ అనేది ఉంది. అది నిత్యం అట్లా వస్తున్నాయి. అంటే నేను ఇంత ముందు కాశీబుక్క దేవాలయం అని చెప్పి ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఈ ముచ్చుకుందా అనేది పరివాహక ప్రాంతం ఎట్లుందంటే చాలా ప్రీషియస్ ప్లేస్ అన్నమాట. చూడండి ఎక్కడి నుంచో మీరు ఎక్కడ ఈ ముచ్చుకుందా అనేది ఉద్భవించేది వికారాబాద్. యాక్చువల్ గా ముచ్చింది అది ఉద్భవించింది అనంతగిరి హిల్స్ ఉంటది, అనంతగిరి నుంచి స్టార్ట్ అయ్యేది. అనంతగిరిలోనే ఆయన కూర్చొని తపస్సు చేశాడు ముచ్చుకుందా ఋషి. ఈ ముచ్చుకుందా అనే పేరు ఋషి పేరు అది ముచ్చుకుందా ఋషి పేరు. ఆయన ద్వారా ఉద్భవించిన నది ముచ్చుకుందా నది. కాలక్రమేణా రాజులు వచ్చిన తర్వాత దానికి మూసీ నది చేసేస్తారు. అదే నాకు ఈ ముచ్చుకుందా నది అని నాకు ఎప్పటి నుంచో అది కనుక్కోవాలని ఉండే. ముచ్చుకుందా నది అంటే అది మామూలుగా వచ్చిందా లేదంటే యాక్చువల్ గా ఇప్పుడు మీకు మనకు ఉన్న 2 జలాశయాల్లో నీళ్లు రావాలంటే మనం ఇక్కడ నుంచి వెనక్కి పోవాలి, అక్కడ నుంచే ఫిల్ కావాలి. ఇది మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాయి, కృష్ణానది విజయవాడ పోతుంది. ఓకే గురుగారు, మహారాజ్ గారు ఈ టెంపుల్ గురించి అన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు జై శ్రీరామ్. జై శ్రీ. మనం నిత్యం రోజు పనుల మీద అక్కడిక్కడ తిరుగుతుంటాం, కానీ ఈ హైదరాబాద్ లో వండుకుంటూ ఈ భాగ్యనగరంలో వండుకుంటూ ఇంత పవర్ఫుల్ టెంపుల్, ఇంత పురాతనమైన దేవాలయము, చరిత్ర కలిగిన దేవాలయాన్ని నేను చూడలేదని నేను కొంచెం అయితే ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఒకవేళ ఆ ఫీల్ అయినట్టు అనిపిస్తే
తప్పకుండా ఈ టెంపుల్ ని దర్శించుకోండి. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాల్లోనే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, పురాతన ఆలయంలో మన పూర్వీకులు పడ్డ కష్టం గాని, ఆ ఒక ఆలయంని దర్శించినప్పుడు ఆ నిర్మాణ శైలిని చూడంగానే వాళ్ళు పడ్డ కష్టము, జీవం అంటే మనకి ఇంకా దేవాలయంలో స్తంభాలు గానీ అవి చూస్తుంటే నిజంగానే ఇంకా బతుకున్నాయేమో అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఆ స్ట్రక్చర్స్ నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసి కార్వాన్ ఏరియాలో, జియాగూడ కార్వాన్ ఏరియాలో ఈ కేసరి హనుమాన్ దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయం యొక్క హిస్టరీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న ఈ కార్వాన్ ప్రదేశం కూడా ఒక ఎత్తు. పూర్వంలో మన నిజాంలకి కూడా అప్పులు ఇచ్చే స్టేజ్ లో ఇక్కడ ఉన్న ఈ కార్వాన్ ఏరియాలో ఉన్న నగల వ్యాపారులు కానీ వజ్రాల వ్యాపారులు కానీ ఉండేవాళ్ళు. నిజాంకి కూడా అప్పు కావాలంటే మన ఇక్కడ కార్వాన్కి వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల దగ్గర అప్పు తీసుకొని వెళ్ళే వాళ్ళంట. చాలా పెద్ద పెద్ద వ్యాపారులు కూడా ఇక్కడ ఉన్న ఈ కార్వాన్ ఏరియాలో వల్ల ఏమైందంటే, ఈ కార్వాన్ లో ఉన్న మార్వాడీస్ కానీ మహారాష్ట్రలు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే, బేగం బజార్ ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే బేగం బజారు గుజరాత్ గల్లీ అది ఉంది కదా, అక్కడ సైడ్ షిఫ్ట్ అయిపోయారంట. అంటే ఈ కార్వాన్ యొక్క హిస్టరీ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా నేను ఇన్ని రోజులు ఈ యొక్క కార్వాన్ అత్తాపూర్ అంటే ఏదో జియాగూడ అంటే నార్మల్ అనుకున్నా, కానీ కార్వాన్ కి సంబంధించిన హిస్టరీ చాలా ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ కూడా చాలా ఉంది. తప్పకుండా మీరు అందరు రండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. మీ యొక్క సమస్యలు ఏదన్నా ఉన్నా చేసుకోండి. పాత స్ట్రక్చర్ ఉంటుంది ఈశాన్యేశ్వరం పక్కన. ఓకే, దానికి ఒక చరిత్ర ఏంటంటే, నిజాం కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డక్కన్ కిషన్ ప్రసాద్ బహదూర్ గారు బేసికల్లీ ఆయన వాళ్ళ ఈ కాయస్థ కమిటీ అని ఉంటుంది ఒకటి మన హైదరాబాద్ లో. మేజర్లీ డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళంతా. ఓకే, సో వీళ్ళు ఎట్లా అంటే, బ్రిటిష్ కాలంలో మన దగ్గర బ్రిటిషర్స్ ఇక్కడ రానివ్వకుండా ఓన్లీ మన దగ్గర ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ ఈ 4 లాంగ్వేజెస్ మన దగ్గర ప్రచలనం. అయితే బ్రిటిష్ కి కమ్యూనికేషన్ చేయడానికి ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళు కావాలని వీళ్ళకు యూపీ నుంచి ఇక్కడ మైగ్రేట్ చేసినారు నిజాం. అయితే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉండే ఆయన ప్రతి శనివారం మంగళవారం గుడికి దర్శనానికి వస్తుండే ఇక్కడ. ఆయనకు సెక్యూరిటీ గురించి అని కట్టిన పోలీస్ స్టేషన్ అది నిజాం పీరియడ్. బయట ఉన్న స్ట్రక్చర్ ఇప్పుడు అది కూడా కొన్ని రోజుల తర్వాత మీకు కనిపించదు. ఎందుకంటే ఈశానేశ్వరుడు వెనకాల 51 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కట్టే ప్రపోజల్ ఉంది. సో అది వెళ్ళిపోయి అక్కడే ఇప్పుడు లోపల ఇక్కడ ఎట్లుంది ఆంజనేయ స్వామి ముంగడ శివుడు, సేమ్ ఆ ఈశానేశ్వరుడు వెనకాల కూడా ఆంజనేయ స్వామి 51 అడుగులది ప్లానింగ్ ఉంది. ఆయన ఎప్పుడు ఆజ్ఞ అవుతుంది ఆ రోజు స్టార్ట్ అయిపోతుంది పని. జై జయ రఘువీర్. ఇక్కడ నేను ఇప్పుడు నేను మాట్లాడబోయే సందీప్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీకు అతన్ని చూస్తే ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే తను దగ్గర ఒక 10-15 ఫేమస్ సీరియల్స్ లో విలన్ రోల్ కానీ చేసడం మనం చూడొచ్చు. ఎక్కువ లేడీస్ కి అయితే ఆ రోల్ అయితే మీకు అతను చూడంగానే గుర్తుకొస్తుంది. అతనితో మాట్లాడదాం. పేరు కూడా చెప్పండి. నా పేరు సందీప్ దేశపాండే. ఈ గోశాల నిర్వహణ గానీ అది కానీ నేనే చేస్తుంటాను. నా మొబైల్ నంబర్ 9393363411. జై శ్రీరామ్, జై కేసరి హనుమాన్, జై గోమాత. ఇది మన కేసరి హనుమాన్ మహాసంస్థానము 450 years నుండి ఈ సంస్థానం నిర్వహించబడుతుంది. ఇది మా ఫ్యామిలీ నిర్వహించబడుతుంది. మేము 11th జనరేషన్ ఇక్కడ, 11వ తరం మేము ఇక్కడ. మా వంశ పారంపర్యంగా మేము ఈ స్వామి సేవలో అదృష్టం పొందుతున్నాము. ఇక్కడ స్వామివారికి సింధూర లేపనం జరగదు, కేవలము చందన సేవ అవుతుంది అనమాట. అది కుంకుమపు చందనము నూరి హనుమాన్జీకి లేపనము చేస్తారనమాట. ఆ చందనం తీయడానికి 9 hours పడుతుంది. అది వీక్లీ ట్వైస్ అవుతుంది, వారంలో 2 రోజులు, మంగళవారం శనివారం. ఇంకా ఇది ఆ కుంకుమ పువ్వుకి హిందీలో కేసర్ అంటారు కాబట్టి అది కేసరి హనుమాన్ అని పేరు వచ్చింది దానికి. ఇంకా చందన్ సేవ, అది చందనం నూరే భాగ్యం నాకే దొరికిందని నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అది 9 hours కూర్చొని తీయాలి అంటే అది ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే తీయగలుగుతాం అంతసేపు కూర్చొని. అప్పటి వరకు లేకుంటే వేరే వాళ్ళతో సాధ్యం కాదు. అది అంతే, ఆ స్వామి వల్ల అంతే. ఇంకా ఇక్కడ గోశాల ఒకటి నిర్వహిస్తాం మేము. మన దగ్గర 104 ఆవులు ఉన్నాయి, 104 ఆవులు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. అయితే ఈ నిర్వహణలో కూడా ఎవరైనా ఏదైనా సహకారం చేస్తే అది చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే ఎప్పటికీ మనకు ఆవులు స్లాటర్ హౌస్ కు వెళ్ళేవి మేము విడిపించి ఇక్కడ షెల్టర్ ఏమి ఇస్తాం. ఇక్కడ బిజినెస్ కమర్షియల్ ఏమీ ఉండదు గోశాలలో, ఓన్లీ గోసేవ.
అది మనకు వెళ్ళే ఆవులను విడిపించి స్లాటర్ హౌస్ కి వెళ్ళేది విడిపించి ఇక్కడ తెచ్చి షెల్టర్ ఇస్తాం మనం. ఫస్ట్ మేము ఒక 3 ఆవులతో స్టార్ట్ చేసినాము. ఈరోజు 104 ఆవులు ఉన్నాయి. కాబట్టి మీరు దీంట్లో కూడా మీరు సహకరిస్తే మాకు కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ 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 ఈశానేశ్వరుడు అని కొత్తగా ప్రతిష్ఠించాము. అది ఏం జరిగిందంటే దాని ఒక హిస్టరీ ఉంది. దానిది ఇక్కడ ఆవుల మధ్యలో ఇక్కడ చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది ఒకటి. ఆ పుట్ట ఏమైంది, ఆవులు అటు ఇటు తిరగడం వల్ల తొక్కడం వల్ల అది డౌన్ 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 అయి మొత్తం క్లోజ్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అది. అయితే మన ఆవు గోశాల క్లీనింగ్ చేసేటప్పుడు ఆ పాము పుట్ట ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ నుంచి అది పాముది పిండి వెళ్ళింది అనమాట. అది శివునిది ఉంటది కదా, అది దాంట్లోంచి వెళ్ళి లింగం వెళ్ళింది. ఆ పాన్వట్టం అనేది మనం ఈ గోశాల డెవలప్మెంట్ లో తవ్వకాలలో అది వెళ్ళింది కింద. అయితే అది నీలి రంగులో ఉంటది అది. ఆ పాన్వట్టం కూడా అది సామాన్యంగా ఎక్కడ ఉండదు అది. అయితే మన ఎక్కడ బ్లాక్ లో గానీ అట్లా ఉంటది, అది నీలి రంగులో ఉన్నది. అది అది ఎక్కడ ఉండదు అనమాట. ఎందుకంటే గరల కంఠుడు అంటారు కదా, నీలకంఠుడు. కాబట్టి అది ఆ లింగానికి అక్కడ ఈశాన్యంలో అది ప్రతిష్ఠించాలని మా పెద్ద మహారాజు గారు నాన్నగారు ఉన్నారు కదా, ఆయనకు శివుడు సాక్షాత్కరించి స్వప్నంలో చెప్పిండు అనమాట అక్కడ ప్రతిష్ఠించాలనేది. అయితే మన ఈశాన్యంలోనే అది ప్రతిష్ఠించామన్నమాట. అది కూడా చాలా పవర్ఫుల్ ఉంటది అక్కడ. ఓన్లీ మనం కేవలం ఒక బిల్బపత్రి ఎక్కించినా మన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్లీ సాల్వ్ అవుతుంది 100%. మన కేసరి హనుమాన్ సేవలో కూడా మీరు చందన్ సేవ చేయించిన, ఇంకా ఇక్కడ ప్యూర్ నేతి దీపాలు ఉంటాయి, ఫుల్ పెద్ద పెద్ద తాంబాలలో ఉంటాయి. అది ఆయిల్ అది నాటాల బిల్కుల్ లోపల. అయితే నెయ్యి కూడా హనుమాన్జీకి సమర్పిస్తే మీది ఏ కోరికలు ఉన్నా, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీకు కోర్ట్ కేసెస్ ఉన్నా, ఏదైనా సంతానము లేకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదున్నా మీరు వచ్చి ఇక్కడ మీరు డెఫినెట్లీ అది సేవించుకోండి. తప్పకుండా మీ 100% తీరుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 100% ఎవరు ఏది మొక్కుకున్నా ఇక్కడ డెఫినెట్లీ సక్సెస్ అయింది వాళ్ళు. అది అయిన తర్వాత ప్రతి ఒక్కరు చందన్ సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి వేసి వెళ్తారు అనమాట. ఇక్కడ అదొక ప్రథా ఉంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా విచ్చేసి మన కేసరి హనుమాన్ అనుగ్రహంకి పాత్రులు కాగలరని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరొక ఆలయం తోటి మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.